కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో పెను ప్రమాదం తప్పింది. పేరవరం జంక్షన్ దగ్గర లారీని బస్సు ఢీకొట్టింది. ఆటో అడ్డు రావడంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ వచ్చిందండి. ఎదురుగా ఆటో ఒకటి సడన్ గా ఆఫ్ చేసేటాడు. ఎదరండి ఆ లారీ లారీ ఎదురు ఆటో సడన్ గా ఈడేమో ఆఫ్ చేసేటాడు. లారీ వచ్చిందండి. ఎదురుగా ఆటో ఒకటి సడన్ గా ఆఫ్ చేసేటాడు. ఎదరండి ఆ లారీ లారీ ఎదురు ఆటో సడన్ గా ఈడేమో ఆఫ్ చేసేటాడు. లారీ వచ్చిందండి. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో పెను ముప్పు తప్పింది. పేరవరం జంక్షన్ దగ్గర లారీని బస్సు ఢీకొట్టింది. ఆటో అడ్డు రావడంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు? వారి ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంపద. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పేరవరం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు తప్పిన పెను ప్రమాదం. రాజమండ్రి నుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు టైలర్ లారీ ఢీకొనడంతో ఘటన జరిగిందని చెప్పొచ్చు. అటు రావడంతో టైలర్ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో లారీ సడన్ బ్రేక్ చేసిన నేపథ్యంలో లారీ వెనక ఢీకొట్టింది, వెనక భాగాన్ని ఢీకొట్టిందని బస్సు చెప్పొచ్చు. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులను ప్యాసింజర్లు పలువురు గాయాలైంది. హఠాత్తు ఉన్న 108 సాయంతో ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు సడన్ బ్రేక్ వేయడంతో మొత్తం ప్రయాణికులు గాయాలని చెప్పుకోవచ్చు. అడ్డు రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పలువురు ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అందరినీ కూడా గాయాలపాలైన అందరినీ కూడా ప్రతిపాడు ఉందో ప్రతిపాడు ఏరియా ఆసుపత్రికి అయితే తరలించే ప్రయత్నం చేశారు సంపత్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సిద్ధు.